అయ్యో, ఇది ఇటివ్వు. ఇదిగోండి. ఏమైంది మా కన్నయ్యకి? నేను కాసేపు బయట అలా చూపించి తీసుకొస్తాను. వద్దు, తీసుకెళ్ళొద్దు. అరే కన్నయ్యని బయట కొంతసేపు అలా చూయిస్తే ఊరుకుంటాడేమో. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వద్దని చెప్పాను కదా, బయటకు తీసుకువెళ్ళొద్దు. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యను నేను. ఏంటిది? నందరాజా, తమరు బయట కూర్చున్న జంగమ దేవరను చూసినట్టు లేదు. ఎవరా దేవరా? ఆయనెవరో హఠయోగిలా ఉన్నాడు. వెళ్ళిపోమన్నా బయట మఠం వేసుకుని కూర్చున్నాడు. ఇవ్వండి, నాకివ్వండి. నిజానికి నీలమణి ఆయన కోసమే ఏడుస్తున్నాడేమో. ఆయన కోసం ఎందుకు ఏడుస్తాడక్క? పసిపిల్లలు భగవంతుడి స్వరూపాలు కదా. ఆ దేవర మాటలను కాదని వారి మనసు బాధ పెట్టాము. ఎవరికి తెలుసు, కన్నయ్య ఆయన బాధ చూడలేకే ఏడుస్తున్నాడేమో. ఇదంతా కన్నయ్యకెలా తెలుస్తుందక్క? యశోదా, గోకులానికి కాబోయే రాజకుమారుడు. ఈ రాజ్యానికి కాబోయే రాజును చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. మనం వాళ్ళని ఎలా ఆపగలం చెప్పు? చూడండి, ఆ మాట అనొద్దు. ఈ దేవర నాతో పందెం కట్టారు. నేను అందులో ఓడిపోకూడదు. అరే ఇందులో పోటీ ఉంది యశోదా. నువ్వు మొండిగా ప్రవర్తిస్తుంటే గోకుల వాసులు ఏమనుకుంటారు? నేను గోకులం రాజుని. ఇక్కడి ప్రజల కోరికలను నెరవేర్చడం నా కర్తవ్యం. ఈ జోగయ్య కూడా రాక్షసుడై ఉంటే అప్పుడే మర్చిపోయారా మన కన్నయ్యకి ఏం జరిగిందనేది? శ్రీరామ శ్రీరామ, ఒక్కసారి ఆ రామజోగిని చూడు. నా మనసెందుకో అపారమైన ఆనందానుభూతి కలుగుతోంది. ఆయన ఎవరో సిద్ధయోగిలా ఉన్నారు.